నమస్తే మిత్రులారా, సూటిగా సుత్తి లేకుండా ఏ టు జెడ్ టీవీ 9 న్యూస్లోకి వెళ్ళిపోదాం. కాళ్లకు గాయాలు కావడంతో కుంటుకుంటూ తన భార్య సహాయంతో ఆసుపత్రికి వచ్చిన మంచు మనోజ్. ఉదయం కుటుంబ సభ్యులతో వాగ్వివాదం జరిగినట్టు సమాచారం. మోహన్ బాబు అనుచరుడు దాడి చేసినట్టు ఆరోపణలు. కుటుంబ కలహాల్లో మంచు మనోజ్కు తీవ్ర గాయాలు. మెడకు పట్టీ వేసుకొని ఆసుపత్రికి వచ్చిన మనోజ్. మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య ఘర్షణ. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. విద్యానికేతన్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యానికేతన్ వ్యవస్థలో పంపకాలలో భాగంగానే ఈ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. మోహన్ బాబు అనుచరుడైనటువంటి వినయ్ అనేటటువంటి వ్యక్తి ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. నిజాలు ఏమైనప్పటికీ బంజారాహిల్స్లోని టీఎక్స్ ఆసుపత్రిలో మంచు మనోజ్ తన కాలికి గాయాలైనట్టు ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఈ సంఘటనపై ఇంకా మోహన్ బాబు కానీ మంచు మనోజ్ కానీ ఎవరు స్పందించలేదు. మోహన్ బాబు కానీ మంచు మనోజ్ కానీ స్పందించకపోవడం గమనార్థం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి ఎవరు నేరుగా వెళ్ళి కంప్లైంట్ చేయలేదు. మంచు మనోజ్ మాత్రం 100కి డయల్ చేసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేస్తున్నట్టు సమాచారం ఉంది. మిత్రులారా, మా యొక్క ఏ టు జెడ్ టీవీ 9ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ అలాగే షేర్ కూడా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.